అమరావతి రాజధానిలో రాజ్ భవన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. రాజ్ భవన్ అంటే గవర్నర్ బంగ్లా. దాన్ని రాజ్ భవన్ అని బ్రిటిష్ వాడు పెట్టిపోయాడు. మనం కంటిన్యూ చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికే అమరావతిలో కొత్తగా నూతనంగా అసెంబ్లీ భవనం, 5 ఐకానిక్ టవర్స్, మరలా ఇంకొక హైకోర్టు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక ఈ 5 ఐకానిక్ టవర్స్లో ఒక టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం లేదు. ఇక నదీ తీరంలో గవర్నమెంట్ కాంప్లెక్స్కి సమీపంలో రాజ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 212 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది. దానికి సంబంధించిన డిజైన్స్ ఒక 5-6 డిజైన్స్ సిద్ధం చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని జనాలు ఏదైతే ఎక్కువ ఏ డిజైన్కి అయితే మక్కువ చూపారో ఆ డిజైన్లో రాజ్భవన్ నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో 8 ప్రాజెక్టులని ప్రత్యక్షంగా ప్రతిరోజు పర్యవేక్షించేందుకు ఎస్పీవి ఏర్పాటు చేశారు, స్పెషల్ పర్పస్ వెహికల్. ఇది అమరావతి రాజధానిలో పనులు పర్యవేక్షిస్తుంది. ఇక 2 రోజుల్లో సిఆర్డీఏ భవనం కూడా ప్రారంభం కాబోతా ఉంది. అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో, కొత్తగా హైకోర్టు నిర్మిస్తున్న ప్రాంతాల్లో, ఇక రాజ్భవన్ నిర్మించబోతున్న ప్రాంతాల్లో, ట్రంక్ రోడ్లు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో, ఇలా ప్రభుత్వ పనులన్నీ జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్స్తో ప్రతిరోజు ఏ పనులు చేశారు అనేది 24/7 పర్యవేక్షణ జరగబోతామని. 36 నెలల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. 6 నెలలు అయిపోయింది. ఇక 30 నెలలు టార్గెట్ పెట్టుకొని పనులు చేస్తున్నారు. 36 నెలల్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచారు. 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్డును తీసుకొచ్చి మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారిని కలపడం, 5 ఐకానిక్ టవర్స్, హైకోర్టు భవనం, అసెంబ్లీ భవనం, రాజ్ భవనం, వీటితో పాటుగా రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు మంచి సిమెంట్ రోడ్లు, కరెంటు సదుపాయం, మంచినీటి సదుపాయం ఇవన్నీ కల్పించాల్సి ఉంది. ఇక తాజాగా సిఆర్డీ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సాయంతో, కేంద్రం ఇచ్చే సాయంతో పాటుగా మ్యాచింగ్ గ్రాంట్ 25% సిఆర్డీఏ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. మంగళగిరి, తాడేపల్లిలో 1,200 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి త్వరలోనే టెండర్స్ పిలవబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో ఒక అతి భారీ పెట్టుబడి రాబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.